అందరికీ నమస్కారం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనిప్పుడు భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్య యోగంలోని 20వ శ్లోకాన్ని మీకు పాడి వినిపించబోతున్నాను. న జాయతే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మకు ఎన్నడూ జన్మ గాని మృత్యువు గాని లేదు. అది జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితమైనది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము చంపబడిన అది మాత్రం చంపబడదు అని శ్లోకం యొక్క భావము. ఆత్మకు జన్మ లేదు కనుక భూత, భవిష్యత్, వర్తమానాలు కూడా లేవు. అది నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. అది ఎప్పుడు ఉనికిలోకి వచ్చిందో చారిత్రక ఆధారాలు లేవు. దేహ భావనలో మనము ఆత్మ యొక్క పుట్టుక మున్నగు వాటి చరిత్రను తెలుసుకోగోరుతాము. దేహము ముసలిదైనట్లుగా ఆత్మ ఎన్నడూనూ ముసలిది కాదు. అందుకే నామమాత్ర ముసలివాడు కూడా తన బాల్యములో లేదా యవ్వనములో కలిగి ఉన్న ఉత్సాహాన్నే కలిగి ఉంటాడు. దేహ మార్పులు ఆత్మపై ప్రభావాన్ని చూపవు. చెట్టులాగా లేదా ఇంకేదైనా భౌతిక వస్తువులాగా ఆత్మ క్షీణించదు అని శ్లోకం యొక్క భాష్యము.